ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మనము తోడేళ్ళ వలె ఉన్నామా, లేదా యేసుక్రీస్తు వారి గొర్రెల వలె ఉన్నామా అని దేవుని వాక్యము సెలవిస్తుందని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుడు గొర్రెల వలె మనల్ని ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా మనము దేవుని మార్గంలోనే వెళ్ళేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆ తోడేళ్ళు ఏం చేస్తాయంటే ఎవరిని మోసం చేయాలి, ఎవరిని మింగాలి, ఎవరి జీవితాలు నాశనం చేయాలి. ఈ లోకంలో ఒకరు బాగుపడుతుంటే ఇంకొక విశ్వాసియే చూడలేకున్నారు. ఇతరులు కాదు, అన్యులు కాదు, కానీ ఒక విశ్వాసి ఎదుగుతూ ఉంటే తోటి విశ్వాసి ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డ చూడలేకపోతున్నారు. ఆ బిడ్డని ఎలాగో అలాగ తొక్కివేయాలా, ఆ బిడ్డ ఏం పెద్ద భక్తుడని తోటి విశ్వాసుల్లోనే తోడేళ్ళ వంటి స్వభావము కలుపు మొలిచినట్టు మొలుస్తూ ఉంటుంది. నాశనానికి ముందు గర్వమే వస్తుందండి. మనం ఈ లోకంలో మనల్ని మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలి. మనం తోడేలు వలె ఉన్నామా, లేదా ఇతరులని మనం మోసం చేస్తున్నామా? ఇతరులు కానీ మనల్ని మోసం మనకు తెలియకుండా చేస్తే దేవుడు చూసుకుంటాడు. మనం ఇతరుల్ని మోసం చేస్తే అది కూడా దేవుడే చూస్తున్నాడు. మనకు తగిన శిక్ష మనం ఏదైతే ఈ లోకంలో చేస్తుంటామో ప్రతి ఒక్కటి జీతము నా ఎదుట ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు తీర్పు దగ్గర మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి వస్తుందని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము తోడేళ్ళ వలె కాకుండా దేవుని గొర్రెపిల్ల వలె ఈ లోకంలో ఉండునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ఈ లోకంలో తోడేళ్ళు స్వభావం తీసివేసి గొర్రె వలె మేము ఈ లోకంలో ఉండే శక్తిని దయచేయడయా. కొంతమంది విశ్వాసులు చూసుకున్నప్పుడు గొర్రె బొచ్చు కప్పుకొని తోడేళ్ళు వంటి స్వభావంలో ఈ లోకంలో మనుషులు ఉన్నారు. ఈ లోకంలో మమ్మల్ని తోడేళ్ళ మధ్యలో గొర్రెలను పంపించినట్టు పంపిస్తామన్నారు, కానీ యేసయ్య క్రైస్తవులే తోడేళ్ళు అయిపోతే అది అది బైబుల్ వాక్యానుసారంగా విరుద్ధమని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. మమ్మల్ని మేము తగ్గించుకోవాలా, మమ్మల్ని మేము నలగొట్టుకోవాలా. యేసయ్య మీ వాక్యానుసారంగా క్రైస్తవులు దేవుని సేవకులమైన మేము వాక్యానుసారంగా జీవించి ఇతరులకు మాదిరికరంగా మమ్మల్ని తయారు చేయమని ప్రాధేయపడుతున్నాము. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినతులుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.